ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిస అయినట్టు ప్రతి మనసు కొన్ని మనసులకు బానిస అవుతుంది. ఆ మనసు దూరంగా ఉన్నా, కనిపించకపోయినా, మాట్లాడకపోయినా ఆ మనసు లోలోనే వేదన చెందుతూ ఉంటుంది. సారీ. ఒక్కొక్కసారి సారీ అనే పదం పలకడానికి చాలా కష్టం కలగవచ్చు. కానీ వెలకట్టలేని ఏ బంధమైనా నిలవాలంటే అతి విలువైన పదం సారీ. డోంట్ ఫీల్ టు సే సారీ. గుర్తుంచుకోండి, మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో. మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతుందో. మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటో. మన వినయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో. నిజంగా ఇష్టపడిన వారు, రిలేషన్కి విలువ ఇచ్చేవారు 100 తప్పులు ఉన్నప్పటికీ వారిని వదులుకోకుండా ఉండడానికి ఒక కారణం అయినా వెతుక్కుంటారు. కానీ ఏ తప్పు లేకున్నా వద్దు అనుకుంటే ఏ కారణం లేకున్నా ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు. నువ్వు చెప్పినంత ఈజీగా లేదు నిన్ను మర్చిపోవడం. మనం అనుకున్న వాళ్ళు మనం విడిచిపెట్టిపోతే మనం పైకి ఎంత నటిస్తూ ఉన్నా మాత్రం నొప్పి పుడుతూనే ఉంటుంది. క్లాస్ రూమ్లో ఫ్రంట్ బెంచ్లో ఉండేవాడు బ్లాక్ బోర్డ్నే చూస్తాడు. లాస్ట్ బెంచ్లో ఉండేవాడు ప్రపంచాన్నే చూస్తాడు. ఇప్పుడు ఇంకా అందరి గురించి ఆలోచించడం మానే. నీ గోల్ కోసం కొన్ని రోజులు ఒంటరిగా కూర్చుండిపో. ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీ గోల్ కోసం కష్టపడడం వల్ల వచ్చే బాధ కంటే అనుకున్నది సాధించకపోతే వచ్చే బాధ 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు. కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.